హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. ఈ రోజు రేర్ ఎర్త్కి సంబంధించినటువంటి టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. ఆల్ ఓవర్ గ్లోబల్గా కూడా ఈ రేర్ ఎర్త్ చుట్టే కూడా జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి అయితే డిపెండెన్స్ అయి ఉన్నాయి ప్రెసెంట్గా. ఆల్ ఓవర్ గ్లోబల్గా ఎక్కువగా రిజర్వ్స్ ఏ కంట్రీలో ఉన్నాయి, మైనింగ్ కానీ ప్రాసెస్ కానీ ఏ కంట్రీ చేస్తుంది, అండ్ ఎక్స్ప్లోరేషన్ కానీ ఈ సెగ్మెంట్ కంట్రీస్ ఏమున్నాయి, మన ఇండియాలో ఈ బిజినెస్కి సంబంధించినటువంటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీస్ ఏమున్నాయి, అండ్ ఫ్యూచర్లో ఏ కంపెనీస్ ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు ఈ బిజినెస్లోకి అనేది చూద్దాం. ఫస్ట్, రేర్ ఎర్త్ మెటల్స్ అంటే గోల్డ్, సిల్వర్, ప్లాటినం, ఓస్మియం, పల్లాడియం, రుతేనియం, ఇరీడియం, రోడియం అండ్ రునియం ఈ మెటల్స్ అయితే ఉన్నాయి. దీంతో పాటుగా ఇండియన్ గవర్నమెంట్ అయితే లేటెస్ట్గా కొంత స్కీమ్స్ అయితే అనౌన్స్ చేసింది. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అనేది ఈ స్కీమ్లో 7,300 crore ఆఫ్ ద అమౌంట్ అయితే అలొకేట్ చేసింది. ఈ సెగ్మెంట్లో ఉన్నటువంటి కంపెనీస్ని ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడానికి కానీ అండ్ కొన్ని ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయడానికి కానీ ఇండియాలో ఈ ఆల్రెడీ ఉన్నటువంటి కంపెనీస్ ఏ ఉన్నాయో చూస్తే గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, ఎన్ఎండిసి ఉంది, ఎంఓఐఎల్ ఉంది, హిండ్జింగ్ కానీ, ఓవైస్ మెటల్ అండ్ మినరల్ ప్రొక్యూర్మెంట్ కంపెనీ ఉంది, సండూర్ మ్యాంగనీస్ అండ్ ఐరన్ ఓర్ ఉంది, అండ్ స్టెర్లింగ్ టూల్స్ ఉంది. ఈ కంపెనీస్ అయితే ఉన్నాయి ఇండియాలో ప్రజెంట్గా. రేర్ ఎర్త్ మెటల్ సెగ్మెంట్ ఏ సెగ్మెంట్లో వాడతారు అంటే ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో అయితే వాడతారు. డైలీ లైఫ్లో చూస్తే లైక్ ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, ఏసీలు కానీ అండ్ లైక్ శాటిలైట్స్, డిఫెన్స్, ఈవీ సెగ్మెంట్లో కానీ, సోలార్ ప్యానెల్స్ కానీ ఎంటైర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అయితే వాడతారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో చూస్తే రేర్ ఎర్త్ మెటల్స్ లేకపోతే ఏ ప్రోడక్ట్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవ్వదు. ఇది రేర్ ఎర్త్ మెటల్గా అయితే ఇంపార్టెన్స్ ఆల్ ఓవర్ గ్లోబల్గా పెరిగిపోతూ ఉంది. ఏ కంట్రీలో రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయో చూస్తే చైనాలో అయితే ఎక్కువగా రిజర్వ్స్ ఉన్నాయి, 22%గా ఉంది. ఆల్ ఓవర్ గ్లోబల్ అన్ని కంట్రీస్లో కూడా 22% ఆఫ్ ద రిజర్వ్స్ మొత్తం టోటల్గా చైనాలోనే ఉంది. చైనా వాళ్ళే లైక్ మైనింగ్ కానీ అండ్ ప్రాసెస్ చేసే సెగ్మెంట్లో కూడా వీళ్ళే అడ్వాన్స్గా ఉన్నారు. ప్రజెంట్గా ఆల్ ఓవర్ గ్లోబల్గా అయితే 90% ఆఫ్ ద ఎక్స్ప్లోరేషన్ చేయడం కానీ, ప్రాసెస్ చేయడం కానీ, ఎక్స్పోర్ట్ చేసే సెగ్మెంట్లో కూడా చైనాది అయితే డామినేట్గా ఉంది ప్రజెంట్గా. అన్ని కంట్రీస్లో మినరల్స్ ఉన్నా కూడా ప్రజెంట్గా ఎక్స్ప్లోర్ చేసి, ప్రాసెస్ చేసి, ఎక్స్పోర్ట్ చేసే సెగ్మెంట్లో అయితే చైనా డామినేట్గా ఉంది. ఈ రీజన్ వల్ల చైనా వాళ్ళైతే రీసెంట్గా రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు ఎక్స్పోర్ట్ చేసే సెగ్మెంట్లో. నెక్స్ట్ అదర్ కంట్రీలో అవైలబిలిటీ ఉందే చూస్తే నెక్స్ట్ బ్రెజిల్లో అయితే అవైలబిలిటీ ఉంది ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి రిజర్వ్స్లో 10%. నెక్స్ట్ ఇండియా కానీ ఆస్ట్రేలియాలో కూడా ఉంది రిజర్వ్స్ ఉన్నాయి. నెక్స్ట్ రష్యా, గ్రీన్లాండ్, యుఎస్ఏలో కూడా ఉన్నాయి. అన్ని కంట్రీస్లో రిజర్వ్స్ ఉన్నా కూడా ఎక్స్ప్లోరేషన్ చేయడానికి టెక్నాలజీ కానీ అండ్ ప్రాసెస్ చేయడానికి టెక్నాలజీ కూడా మొత్తం చైనా దగ్గర అయితే అవైలబిలిటీ ఉంది. ఇండియాలో కూడా కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి ఈ సెగ్మెంట్లో, ఈ కంపెనీస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే ఉంది. ఈ కంపెనీ వాళ్ళు కూడా ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రాసెస్ కూడా చేస్తుంది. కంపెనీలు లిగ్నైట్ కానీ, బాక్సైట్, ఫ్లోరోస్పర్, మల్టీ మెటల్ కానీ, మ్యాంగనీస్ ఎక్స్ప్లోరేషన్ చేసి, ప్రాసెస్ చేసి పవర్, విండ్, సోలార్ కంపెనీస్కి అయితే వీళ్ళు సెల్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ అయితే 18,640 crore అయితే ఉంది. స్టాక్ పిఈ రేషియో కూడా 28గా ఉంది. ఆర్ఓసి కూడా 14.1%గా ఉంది. కరెంట్ ప్రైస్ అయితే ఈ స్టాక్ ప్రైస్ 586 రూపీస్గా ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 10.9%గా ఉంది. బుక్ వాల్యూ కూడా 202 crore ఉంది. అంటే అసెట్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ కంపెనీస్కి కంపేర్డ్ తో లయబిలిటీస్తో పోలిస్తే. ఈ కంపెనీ చార్ట్ చూస్తే లాస్ట్ 6 months నుంచి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన స్కీమ్ వల్ల కూడా ఈ కంపెనీ స్టాక్ అయితే లాస్ట్ 6 months నుంచి అయితే పెరిగింది. ప్రెసెంట్గా చైనా రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం వల్ల ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే రేర్ ఎర్త్ చుట్టే తిరుగుతున్నాయని చెప్పొచ్చు. దాంతో పాటుగా ఇండియన్ గవర్నమెంట్ ఈ స్టెప్ అయితే తీసుకుంది. ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ని ప్రమోట్ చేయడానికి, ఎక్స్ప్లోరేషన్ చేసి ప్రాసెస్ చేయడానికి అండ్ ఈ కంపెనీస్ స్టాక్స్ కూడా ఇంకా ఫ్యూచర్లో అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఈ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎలా ఉందో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ప్రాఫిట్ అయితే బెటర్గా గ్రోత్ అయిందని చెప్పొచ్చు క్వార్టర్ అండ్ క్వార్టర్కి కూడా. నెక్స్ట్ ఈ కంపెనీలో ఇన్వెస్టర్స్ ఎలా ఉన్నారో చూస్తే ప్రమోటర్ వాటానే 74%గా ఉంది. ఎఫ్ఐఎస్ కూడా 3.32%గా ఉంది. డిఐఎస్ కూడా 0.76%గా ఉన్నారు. పబ్లిక్ వాటా కూడా ఈ కంపెనీలో 21.92%గా ఉంది. ఈ కంపెనీ ఈ సెగ్మెంట్కి సంబంధించినటువంటి స్టాక్స్ అన్ని కూడా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేస్తూ ఉంటండి. ఫ్యూచర్లో అయితే ఈ స్టాక్స్ అయితే బెటర్గా గ్రోత్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మార్కెట్లో అన్ని కండిషన్స్ పాజిటివ్గా ఉంటే ఈ సెక్టార్కి గవర్నమెంట్ ఇంకా బూస్టప్ ఇవ్వచ్చు. నెక్స్ట్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కంపెనీ కూడా ఉంది. ఇది గవర్నమెంట్ కంపెనీ. ఈ కంపెనీలో
ఐరన్ ఓర్ డైమండ్లు అయితే ఎక్స్ప్లోరేషన్ చేస్తారు, దీంతో పాటుగా సేల్ కూడా చేస్తూ ఉంటారు స్పాంజ్ ఐరన్ని. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ కూడా 65,517 క్రోర్గా అయితే ఉంది. స్టాక్ పీ రేషియో 10 గానే ఉంది. ఆర్ఓసి కూడా 29.6%గా ఉందంట. ప్రజెంట్గా కంపెనీ ప్రాఫిట్స్ బెటర్గా జనరేట్ చేస్తుంది అని అర్థం. కరెంట్ ప్రైస్ అయితే 74 రూపీస్ గానే ఉంది. ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ అయితే లాస్ట్ 6 మంత్స్ నుంచే ఈ రేర్ ఎర్త్ మెటల్కి సంబంధించినటువంటి స్టాక్స్ అయితే రీసెంట్గా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఈ కంపెనీ పిఎన్ఎల్ స్టేట్మెంట్ ఎలా ఉందో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ప్రాఫిట్స్ కానీ అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అయితే 9,178 క్రోర్గా ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ కూడా 6,530 క్రోర్గా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో కూడా ఈ కంపెనీ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ కంపెనీలో ఇన్వెస్టర్స్ ఎలా ఉన్నారో చూస్తే కంపెనీ ప్రమోటర్స్ 60.79%గా ఉన్నారు. ప్రమోటర్స్ ఎఫ్ఐఐస్ అయితే ఎక్కువగా ఉన్నారు. ఈ కంపెనీలో 13.4%గా ఉన్నారు. డిఐఎస్ కూడా 14.38%గా ఉన్నారు. పబ్లిక్ అయితే 11.76%గా ఉన్నారు. ఈ కంపెనీలో ఎఫ్ఐఐస్ అయితే ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఫ్యూచర్లో ఇంకా గ్రోత్ అయితే ఉండే ఛాన్స్ ఉంది ఈ కంపెనీలో. నెక్స్ట్ ఎంబో ఐఎల్ లిమిటెడ్ అయితే ఈ కంపెనీలో వీళ్ళు ఏం చేస్తారంటే మ్యాంగనీస్ ఓర్ ప్రొడ్యూసర్ అయితే చేస్తారు కంట్రీలో. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ కూడా 7,457 క్రోర్గా అయితే ఉంది. స్టాక్ పీ రేషియో 26.6గా ఉంది. ఆర్ఓసి కూడా 18.8%గా ఉంది. ఈ కంపెనీ స్టాక్ ప్రజెంట్ ప్రైస్ అయితే 366 రూపీస్గా అయితే ఉంది. ఈ కంపెనీ స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ 6 మంత్స్ నుంచి బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయో చూస్తే ఈ కంపెనీకి నెట్ ప్రాఫిట్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో అయితే బాగా గ్రోత్ అయింది. లాస్ట్ FY24లో 293 క్రోర్గా ఉంటే FY25 Q1లో 382 ఉంటే Q2లో 281 క్రోర్గా అయితే ఉంది. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ కూడా ఈ కంపెనీలో ప్రమోటర్స్ ఎక్కువగానే ఉన్నారు. ఎఫ్ఐఎస్ ఉన్నారు, డిఐఎస్ ఉన్నారు ఈ కంపెనీ కూడా. నెక్స్ట్ హిండ్ జింక్ అయితే ఇది పెద్ద కంపెనీ అని చెప్పొచ్చు. హిండ్ జింక్ 1,99,351 క్రోర్గా అయితే ఉంది. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్. స్టాక్ పీ రేషియో 19.1గా ఉంటే ఆర్ఓసి 60.7% అంటే ఈ కంపెనీకి ప్రాఫిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువగా ఉన్నాయని అర్థం. కరెంట్ ప్రైస్ అయితే 472 రూపీస్కి అయితే ఉంది ఈ కంపెనీకి. ఈ కంపెనీ ఎక్స్ప్లోరేషన్ చేస్తే సిల్వర్ అయితే ఆల్ ఓవర్ గ్లోబల్గా సెకండ్ లార్జెస్ట్ ప్లేస్లో అయితే ఉంది ఈ కంపెనీ. దాంతోపాటుగా జింక్ కానీ అదర్ మినరల్స్ అయితే ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది ఈ కంపెనీ. అండ్ ఈ కంపెనీ స్టాక్ కూడా లాస్ట్ 6 మంత్స్ నుంచే బెటర్గా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఈ కంపెనీ పిఎన్ఎల్ స్టేట్మెంట్ ఎలా ఉందో చూస్తే నెట్ ప్రాఫిట్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో బెటర్గా ఉంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో కూడా పెరిగింది ఈ కంపెనీలో. ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో ప్రమోటర్ వాటా కూడా 61.84%గా ఉంది. ఎఫ్ఐఎస్ అయితే ఓన్లీ 1.32%గానే ఉన్నారు. డిఏఎస్ బెటర్గా ఉన్నారు ఈ కంపెనీలో. గవర్నమెంట్ వాటా ఉంది 27.92%గా. పబ్లిక్ అయితే ఓన్లీ జస్ట్ 4%గానే ఉన్నారు. నెక్స్ట్ ఓవైసీస్ మెటల్ అండ్ మినరల్ ప్రాసెసింగ్ లిమిటెడ్ కంపెనీ చూస్తే ఈ కంపెనీ మినరల్ ప్రాసెసింగ్ సెగ్మెంట్లో అయితే ఉంది. ఈ కంపెనీ ప్రాసెస్ మెటల్స్ అండ్ మినరల్స్ని ఈ కంపెనీ ఎక్స్ప్లోరేషన్ చేయదు కానీ మినరల్స్ అయితే ప్రాసెసింగ్ చేసి సెల్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ అయితే 915 క్రోర్గా ఉంది. స్టాక్ పీఈ కూడా 18.4%గా ఉంది. ఆర్ఓసి 59.5%గా ఉందంటే ప్రాఫిట్ బెటర్గా జనరేట్ చేస్తుంది ప్రాసెస్ చేయడం ద్వారా. ఈ కంపెనీ ప్రజెంట్ స్టాక్ ప్రైస్ 504 క్రోర్గా అయితే ఉంది. ఆర్ఓఈ కూడా 55.3%గా అయితే ఉంది. ఈ కంపెనీ చార్ట్ ఎలా ఉందో చూస్తే లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా ఈ కంపెనీ స్టాక్ అయితే లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా ఏం పెరగలేదు కానీ ఆల్ ఓవర్గా చూసుకుంటే స్టార్టింగ్ నుంచి డౌన్గానే ఉంది. మేబీ ఫ్యూచర్లో ఈ స్టాక్ అయితే పెరగడానికి అయితే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ కంపెనీ పిఎన్ఎల్ స్టేట్మెంట్ ఎలా ఉందో చూస్తే నెట్ ప్రాఫిట్ అయితే కొంచెం బెటర్గానే గ్రో అయింది కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 23 నుంచి 24కు చూస్తే ఈ కంపెనీలో. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో ఎలా ఉన్నారో చూస్తే ప్రమోటర్ వాటానే 73%గా ఉంది. ఎఫ్ఐఎస్ 0.35%గా ఉంది. డిఏఎస్ 0.64%గా ఉంటే పబ్లిక్ అయితే 26%గా అయితే ఉన్నారు. నెక్స్ట్ రేర్ ఎర్త్ మెటల్ ఇంకొక కంపెనీ చూస్తే ఎక్స్ప్లోరేషన్ చేసే సెగ్మెంట్లో సండూర్ మ్యాంగనీస్ అండ్ ఐరన్ ఓర్ లిమిటెడ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ కర్ణాటక బేస్డ్ కంపెనీ ఇది. ఈ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెర్రా అల్లాయిస్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, దాంతోపాటుగా సప్లై కూడా చేస్తుంది. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ అయితే 10,359 క్రోర్గా ఉంది. స్టాక్ పీఈ రేషియో కూడా బ్యాలెన్స్డ్గానే ఉంది. ఆర్ఓసి కూడా ప్రాఫిట్స్ అయితే ఓకే బెటర్గా జనరేట్ చేస్తుంది కానీ ఎక్స్ట్రాడినరీగా అయితే కాదు. కరెంట్ ప్రైస్ ఈ కంపెనీకి 213 రూపీస్గా ఉంది. ఆర్ఓఈ కూడా 18.6%గా ఉంది. ఈ కంపెనీ లాస్ట్ 6 మంత్స్లో ఎలా పర్ఫామ్ చేసిందో చూస్తే బెటర్గా పెరిగింది ఈ కంపెనీ అయితే లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా. టోటల్గా ఈ కంపెనీ స్టాక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూస్తే
కంటిన్యూగా గ్రో అవుతూనే ఉంది. ఈ స్టాక్ కూడా ఇంకా ఫ్యూచర్లో అయితే బెటర్గా గ్రోత్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. పిఎన్ఎల్ స్టేట్మెంట్ ఎలా ఉందో చూస్తే ఈ కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో అయితే బెటర్గా గ్రోత్ అయిందని చెప్పొచ్చు. Q4లో 239 క్రోర్గా ఉంటే Q5లో FY25లో Q1లో 471 క్రోర్గా ఉంది. Q2 రిజల్ట్స్లో 493 క్రోర్గా ఉంది. FY24-25 కూడా డబుల్ అయింది అయితే నెట్ ప్రాఫిట్. దాంతో పాటుగా Q1, Q2 కూడా బెటర్గానే రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ కూడా ఈ కంపెనీలో ప్రమోటర్ వాటా 74%గా ఉంది. FIS అయితే 1%గా ఉన్నారు. DIS 0.70%గా ఉన్నారు. పబ్లిక్ కూడా 24%గా అయితే ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక కంపెనీ ఈ సెగ్మెంట్లో ఉన్నటువంటి కంపెనీ స్టెర్లింగ్ టూల్స్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు. ఈ కంపెనీ కూడా టోటల్గా మార్కెట్ క్యాప్ వచ్చేసి 1147 క్రోర్గా ఉంది. స్టాక్ PE రేషియో 23.5%గా ఉంది. ROCE మీన్స్ ప్రాఫిట్స్ అయితే కొంచెం మోడరేట్గా ఉన్నాయని చెప్పొచ్చు. 14.1%గానే ఉంది. ఈ కరెంట్ ప్రైస్ కూడా ఈ స్టాక్కి 317 రూపీస్గా ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 12.3%గా ఉంది. ఈ కంపెనీ లాస్ట్ 6 మంత్స్లో ఎలా పర్ఫామ్ చేసిందో చూస్తే అంతే బెటర్గా ఏం పర్ఫామ్ చేయలేదు, కానీ ఫ్యూచర్లో అయితే గ్రోత్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. కొంచెం కరెక్షన్ తీసుకున్న స్టేజ్లో అయితే ఉంది ఈ స్టాక్ అయితే. పిఎన్ఎల్ స్టేట్మెంట్ ఎలా ఉందో చూస్తా. నెట్ ప్రాఫిట్ FY24లో 55 క్రోర్గా ఉంటే FY25లో 58 క్రోర్గా ఉంది. Q1లో Q2లో కూడా 49 క్రోర్ కంటే ప్రాఫిట్ కొంచెం తగ్గింది, కానీ నెట్ ప్రాఫిట్ ఇంకా Q3, Q4 రిజల్ట్స్ రావాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చిన తర్వాతనే FY25లో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి కంప్లీట్గా అనేది అయితే చెప్పొచ్చు. ఈ కంపెనీలో ఇన్వెస్టర్స్ ఎలా ఉన్నారో చూస్తే ప్రమోటర్ వాటానే 65%గా ఉంది. FIS, DIS అయితే కొంచెం తక్కువగానే ఉన్నారు. పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు ఈ కంపెనీలో. నెక్స్ట్ ఇంకొక కంపెనీ కూడా ఉంది మినరల్ రేర్ ఎర్త్ మెటల్ సెగ్మెంట్లో, ఆష్పురా మైన్ కెమికల్ లిమిటెడ్ ఉంది. ఈ కంపెనీ కూడా ఈ కంపెనీ మైనింగ్లో ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నారు అండ్ ట్రేడింగ్ కూడా చేస్తారు. వేరియస్ టైప్ ఆఫ్ మినరల్స్ని అయితే ఈ కంపెనీ తయారు చేసేటువంటి మినరల్స్ని లైక్ వేరియస్ ఇండస్ట్రీస్లో వాడతారు. సోప్స్ కానీ, స్టీల్, ఎనర్జీ టు ఎడిబుల్ ఆయిల్స్, మెటల్స్ అండ్ మెడిసిన్స్ అండ్ సిమెంట్ నుంచి సిరామిక్స్ కంపెనీస్లో అయితే వాడతారు. ఈ కంపెనీ తయారు చేసేటువంటి మినరల్స్ని అయితే ఈ కంపెనీ కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్రెజెన్స్గా ఉంది. దాంతోపాటుగా 7 కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఈ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే మినరల్స్ని అయితే. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ అయితే 6149 క్రోర్గా ఉంది. స్టాక్ PE కూడా బ్యాలెన్స్డ్గానే ఉంది. ROCE కూడా 18.6%గా ఉంది. ROE అయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.1%గా ఉంది. కరెంటు ప్రైస్ ఈ కంపెనీకి 644 క్రోర్గా ఉంది. బుక్ వాల్యూ అయితే 130 రూపీస్గా ఉంది ప్రెసెంట్గా. చార్ట్ ఎలా ఉందో చూస్తే లాస్ట్ 6 మంత్స్ నుంచి ఈ కంపెనీ స్టాక్ అయితే కంటిన్యూగా గ్రోత్ అవుతూనే ఉంది. రీజన్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి స్కీమ్ అని చెప్పొచ్చు, రేర్ ఎర్త్ మెటల్ని ఎక్స్ప్లోరేషన్ చేయడానికి. లాస్ట్ టోటల్గా ఈ కంపెనీ స్టార్టింగ్ నుంచి స్టాక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూస్తే కంటిన్యూగా అయితే అప్ సైడ్ వెళ్తున్నట్టుగానే తెలుస్తుంది. పిఎన్ఎల్ స్టేట్మెంట్ ఎలా ఉందో చూస్తే నెట్ ప్రాఫిట్ అయితే ఈ కంపెనీకి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో కొంచెంగానే గ్రోత్ అయింది. అండ్ FY24 నుంచి 25కి అయితే జస్ట్ 5% గ్రోత్ ఉంది, కానీ Q1, Q2లో అయితే బెటర్గా గ్రోత్ ఉందని చెప్పొచ్చు. ఈ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి స్కీమ్ వల్ల. ఈ కంపెనీలో ఇన్వెస్టర్స్ ఎలా ఉన్నారు ఇస్తా. ప్రమోటర్ వాటా 47.79%గా ఉంటాయి. FIS అయితే 18%గా ఉన్నారు. FIS ఎక్కువగా ఉన్నారు అంటే ఈ కంపెనీ ఫ్యూచర్లో కూడా బెటర్గా గ్రోత్ అవుతుంది అని ప్రిడిక్షన్ చేస్తున్నట్టు FIS అయితే. DIS కూడా 0.35%గా ఉన్నారు. పబ్లిక్ అయితే 33.83%గా ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో కూడా కొన్ని కంపెనీస్ కూడా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. రేర్ ఎర్త్ మెటల్ని ఎక్స్ప్లోరేషన్ చేసే సెగ్మెంట్లో వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలని కూడా అనుకుంటున్నారు వీళ్ళు. ఏ కంపెనీస్ ఎంటర్ అవ్వాలనుకున్నారంటే లైక్ వేదాంత కంపెనీ వాళ్ళు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ సోనా BLW ప్రిసిషన్ వాళ్ళు కూడా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. సోనా కామ్స్టార్ వాళ్ళు అండ్ నాల్కో కంపెనీ వాళ్ళు కానీ, కోల్ ఇండియా వాళ్ళు కానీ అండ్ ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు వీళ్ళైతే ఫర్దర్గా రేర్ ఎర్త్ మెటల్ సెగ్మెంట్లోకి అయితే బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. ఈ కంపెనీస్ కూడా ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు ఫ్యూచర్లో ఎంటర్ అయితే. నెక్స్ట్ రేర్ ఎర్త్ మెటల్ని రీసైక్లింగ్ ద్వారా కూడా తయారు చేయడానికి అయితే గవర్నమెంట్ స్కీమ్ కూడా అనౌన్స్ చేసింది. రేర్ ఎర్త్ మెటల్ని లైక్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ద్వారా రీసైక్లింగ్ చేసే సెగ్మెంట్లో ఏ కంపెనీస్ ఉన్నాయో చూస్తే రీసైక్లింగ్ సెగ్మెంట్లో ఓవైసీస్ మెటల్ అండ్ మినరల్ ప్రాసెసింగ్ కంపెనీ ఉంది, ఈకో రీసైక్లింగ్ ఉంది, గ్రావిటా ఉంది, నుపూర్ రీసైక్లింగ్ వాళ్ళైతే ఉన్నారు. ఈ కంపెనీలు కూడా
వేస్టేజ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ నుంచి కూడా రేర్ ఎర్త్ మెటల్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ ఇది కూడా ఈ కంపెనీస్కి అయితే పాజిటివ్ అని చెప్పొచ్చు రీసైక్లింగ్ సెగ్మెంట్లో. టోటల్గా రేర్ ఎర్త్ మెటల్లో ఉన్నటువంటి స్టాక్స్ అయితే మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఫ్యూచర్లో ఈ కంపెనీస్ అయితే గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ ఫస్ట్ అయితే గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, హిండ్ జింక్ కానీ, వేదాంత కానీ, అండ్ కొన్ని కంపెనీస్కి అయితే పాజిటివ్గానే ఉండొచ్చు. ఫ్యూచర్లో ఇండియాలో కూడా ఈ బిజినెస్ ఇంకా గ్రోత్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. రేర్ ఎర్త్ మెటల్ని అయితే ఎక్కువగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో వాడతారు. డిఫెన్స్ కానీ, సోలార్ ప్యానెల్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్లో కూడా వాడతారు ఈ రేర్ ఎర్త్ మెటల్ని అయితే. రేర్ ఎర్త్ మెటల్ లేకపోతే ఎంటైర్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రీజన్ వల్ల కూడా ఇండియన్ గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ అయితే తీసుకుంది. యుఎస్ రిస్ట్రిక్షన్ అయితే చేసింది ఎక్స్పోర్ట్ చేసే సెగ్మెంట్లో. ఈ రీజన్ వల్ల ఇండియన్ గవర్నమెంట్ ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ని ప్రమోట్ చేయాలనుకుంటుంది, ఎక్స్ప్లోరేషన్ చేసి మైనింగ్ చేయడానికి అండ్ ప్రాసెస్ చేయడానికి కూడా. కానీ ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ దగ్గర అయితే టెక్నాలజీ అయితే అవైలబిలిటీ లేదు. లైక్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి టెక్నాలజీ కానీ అండ్ ప్రాసెసింగ్ చేయడానికి టెక్నాలజీ కానీ ఓన్లీ అవైలబిలిటీ చైనా దగ్గరేనే ఉంది. చైనా దగ్గర నుంచి మెషినరీ ఇంపోర్ట్ చేసుకొని అయితే ఎక్స్ప్లోరేషన్ చేయొచ్చు ఇండియాలో. ఈ రీజన్ వల్ల ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్కి అయితే పాజిటివ్ అని చెప్పొచ్చు. ఫ్యూచర్లో కూడా ఈ కంపెనీస్ ఇంకా బెటర్గా గ్రోత్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ రేర్ ఎర్త్ మెటల్ లేకపోతే ఎంటైర్ డిఫెన్స్ సెక్టర్ కానీ అండ్ ఆటోమొబైల్ సెక్టర్ కానీ, శాటిలైట్స్ కానీ, ఎలక్ట్రానిక్ సెగ్మెంట్, ఏసీస్ కానీ, టీవీస్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయితే అఫెక్ట్ అవ్వచ్చు. ప్రజెంట్గా చైనాలోనే అయితే డామినేటింగ్ రోల్ అయితే ప్లే చేస్తుంది. చైనాలోనే ఎక్స్ప్లోరేషన్ అయితే ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ద వాట్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఆల్ ఓవర్ గ్లోబల్గా నెంబర్ 1గా ఉంది. ఎక్స్ప్లోరేషన్ చేసి ఎక్స్పోర్ట్ చేసేయడానికి కానీ, ప్రాసెసింగ్ చేయడానికి కానీ. నెక్స్ట్ అయితే వియత్నాం ఉంది, నెక్స్ట్ బ్రెజిల్ వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ రష్యా కానీ, ఇండియా అయితే ఈ ప్లేస్లో ఉంది 5th ప్లేస్లో. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఉంది, యుఎస్ ఉంది, నెక్స్ట్ గ్రీన్లాండ్ ఉంది, అండ్ టాంజానియా, కెనడా కానీ, సౌత్ ఆఫ్రికా అండ్ థాయిలాండ్ ఈ కంట్రీస్ అయితే ఉన్నాయి. ఆల్ ఓవర్ గ్లోబల్గా ప్రజెంట్గా అయితే చైనానే ఉంది. రేర్ ఎర్త్ మెటల్ని ఎక్స్ప్లోరేషన్ చేసి అండ్ ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేసే సెగ్మెంట్లో ఈ స్టాక్స్ అయితే మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఫ్యూచర్లో గవర్నమెంట్ అయితే ఇంకా స్కీమ్స్ అయితే అనౌన్స్ చేయొచ్చు ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ని డెవలప్ చేయడానికి గాను. ఈ కంపెనీస్ అన్నిటికి కూడా పాజిటివ్ అనే చెప్పొచ్చు. రీసైక్లింగ్ సెగ్మెంట్లో కూడా చూడండి, కొన్ని స్టాక్స్ని రిఫర్ చేశాను. దాంతో పాటుగా వేదాంత కానీ, నాల్కో కానీ అండ్ ఈ కంపెనీస్ కూడా కొత్తగా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. సోనా బిఎల్డబ్ల్యూ, సోనా ప్రిషన్ కంపెనీలు అని కానీ, కోల్ ఇండియా కానీ. మీ వాచ్ లిస్ట్లో అయితే ఈ స్టాక్స్ని యాడ్ చేసుకుంటూ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టి బెటర్ రిజల్ట్స్ అయితే తీసుకోవాలి. ఇదైతే నా ఒపీనియన్ మాత్రమే. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు అయితే స్టాక్ని మీరు కూడా అనాలిసిస్ చేశాక మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.